ఈరోజు అనంతపురంలో అంబేద్కర్ గారి విగ్రహం ముందర వైఎస్ఆర్ విద్యార్థి విభాగం అనంతపురం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నిరసన తెలియజేయడానికి కారణం ఏమనగా మెగా డిఎస్సి అంటూ మన మంత్రి నారా లోకేష్ గారు యువగలంలో పాదయాత్రలో మాట ఇచ్చాను ఇంకోటి ఇచ్చానని చెప్పి దగా డిఎస్సి చేశారు. ఈరోజు ఏమిరా చేసిండేది వీళ్ళు అంటే వాళ్ళ యొక్క వర్గానికి సంబంధించిన వారైతేనేమి వారికి సంబంధించినటువంటి కార్యకర్తలకైతేనేమి పైసా పేక్ తమాషా దేక్. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం నడుస్తుందిరా అంటే పైసా పేక్ తమాషా దేక్, పైసలు ఇచ్చుకో ఏమైనా చేసుకో అన్నట్టు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనింది. ఈ ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామ్స్ రాశారో వాళ్ళకి స్పోర్ట్స్ కోటాకు సంబంధించిన అయితేనేమి మిగిలిన రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అయితేనేమి ప్రతి చోట అన్యాయం చేసి దగా డిఎస్సి చేసినటువంటి చోద్యం ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనింది. వీళ్ళు మేము ఇంత బడాయి మేమంత బడాయి అని చెప్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాము, సంపన్న రాష్ట్రం చేస్తాము అంటూనే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి చేర్చుకుంటూ వాళ్ళ కొడుకు ఆయన తండ్రి ఎవరైతే నారా లోకేష్ గారి తండ్రి గారు ఖర్జూరపు నాయుడు గారి కొడుకు గారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు వాళ్ళ యొక్క ఆస్తుల్లో టాపర్ గా నిలిచాడు. అయ్యా మీరు కాదయ్యా టాపర్లు కావాల్సింది, చదివి అన్నం లేక వాళ్ళు నిద్ర లేక సరిగా వసతులు లేక చదివే లక్ష్యంగా పెట్టుకొని అనేక సంవత్సరాలు కష్టపడి చదివినటువంటి విద్యార్థులకి ఈ రోజు మీరు అన్యాయం చేసి వాళ్ళ యొక్క జీవితాలతో చెలగాటమాడినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొనింది. ఈ పాపం మీకు ఊరికే పోదు. వాళ్ళు రాబోయే ఎలక్షన్ లో మాలాంటి విద్యార్థి నాయకులు అయితేనేమి రిమైనింగ్ వాళ్ళతోనైతేనేమి అందరితో కలిసి మీ మీద కక్ష తీర్చుకొని మిమ్మల్ని ఇంటికి పరిమితం చేసే రోజులు దగ్గరే ఉన్నాయి. అదే విధంగా లాస్ట్ వన్ అదే ప్రశ్నించే పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యా డేటా లీకేజ్ ఎందుకు అయ్యింది అని అడుగుతున్నాం, డేటా ఎందుకు మాయమైంది అని అడుగుతున్నాం, డేటా పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగికి టాపర్ గా ఎందుకు వచ్చింది అని అడుగుతాం. అన్నా లోకేష్ అన్నా కాదు మన ఎవరు పవన్ కళ్యాణ్ అన్న ఈ రోజైనా మీరు కళ్ళు తీసేసి కంటికి కట్టుకున్న ఎల్లో తాడుని ఎల్లో యొక్క మార్గాన్ని తీసేసి మీరు నిజాయితీగా బయటకు వచ్చి డిఎస్సి అభ్యర్థులకి అండగా నిలిచి వాళ్ళ తరపున ప్రశ్నించి వారి యొక్క మన్నలను పొందాలి. కానీ జీ హుజూర్ అనుకుంటూ ఈ రోజు మన ఎవరికి మంత్రి నారా లోకేష్ గారికి ఇదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి జీ హుజూర్ అంటూ మోచేతి నీళ్లు తాగుతూ మీ అన్నగారికి ఎమ్మెల్సీ ఇప్పించుకోవడం కాదయ్యా ఉద్యోగము. నిజంగా కష్టపడిన ఉద్యోగులకి మీరు అండగా నిలబడండి అని చెప్పి మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరపున మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం.